రుద్రాణి అని పిలువబడుతుంది. కాబట్టి ఆ తల్లే అలా కనపడుతుంది. శ్రీ మహాలక్ష్మిగా అమ్మవారి యొక్క ప్రధానమైన క్షేత్రము కరవీరపురం. అమ్మ కరవీరపురంలో వెలిసింది. ఇప్పుడు మనం దాన్ని కొల్హాపూర్ అని పిలుస్తున్నాం. కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి యొక్క స్థానం. అది ఆవిడ యొక్క ప్రధానమైనటువంటి క్షేత్రం. శ్రీ మహాలక్ష్మి అనగా ఎవరు అంటే, నేను ఈ విషయాన్ని కేవలం కొద్దిగా స్థూలంగా మాత్రమే ఒక్కసారి పరిశీలన చేస్తాను. శ్రీ మహాలక్ష్మి అనగా ఈ జగత్తంతా ఆవిర్భవించినటువంటి సందర్భంలో నామరూపాత్మకముగా త్రిగుణములతో అనుభవింపబడవలసినటువంటి ఐశ్వర్యముగా ఈ కంటికి కనపడుతున్నటువంటి సమస్త ఈశ్వర విభూతికి శ్రీ మహాలక్ష్మి అని పేరు. అంతే దాని అర్థం. అందుకే లక్ష్మీతత్వాన్ని అర్థం చేసుకునేటప్పుడు దేవతలందరూ వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు వైకుంఠంలో. చేస్తే ఆవిడ వాళ్ళకి ఎలా కనపడిందో తెలుసా అండి? స్తోత్రం చేసినప్పుడు లక్ష్మి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు అని మనం భావన చేయడం తప్పని నేను అంటలేదు. కానీ లక్ష్మి అంటే అసలు ఎవరు అంటే దేవతలకే ఆవిడ అలా కనపడింది. అప్పుడు స్తోత్రం చేశారు వాళ్ళు. కైలాసే పార్వతీత్వం చ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ త్వం చ బృందావనే కృష్ణ ప్రాణాదిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం కదంబమాలా త్వం దేవీ కదంబ కాననేపి చ రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే. విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ తల్లే పార్వతిగా కనపడుతోంది, బ్రహ్మలోకంలో సావిత్రిగా కనపడుతోంది, వనంలో లక్ష్మిగా కనపడుతోంది, గోలోకంలో రాధికగా కనపడుతోంది, పద్మవనంలో పద్మావతిగా కనపడుతోంది, రాజ్యలక్ష్మిగా రాజుల యొక్క ఐశ్వర్యముగా కనపడుతోంది, ప్రతి ఇంటి యందు గృహలక్ష్మిగా కనపడుతోంది. ఇలా ఎవరు లక్ష్మీదేవి ముందు నిలబడి స్తోత్రం చేస్తున్నారో, ఎవరు ఈ తత్వం తెలుసుకుని స్తోత్రం చేస్తున్నారో వాళ్ళకి కలిగే ఐశ్వర్యంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? సాధారణంగా మనం ఎవరైనా ఆడపిల్లకి పెళ్ళి అవ్వకపోతే రుక్మిణి కళ్యాణంలో రుక్మిణీదేవి రాసినటువంటి లేఖ చదువుకోండి అని చెప్తాం. లక్ష్మీదేవిని దేవతలందరూ చేసినటువంటి స్తోత్రాన్ని కానీ మగపిల్లలు చదివితే యుక్త వయస్సు వచ్చిన తరువాత ఇత్యుక్త్వా దేవతా సర్వే మనయో మనవస్తథా రురుర్దుర్నుమ్రవదనా శుష్కకంఠో తాలుకాః. ఇంతకు ముందు వివాహం అవనటువంటి వాడికి పెళ్ళవుతుంది. ఎటువంటి పిల్లొస్తుందో తెలుసా అండి? అభార్యో లభతే భార్యాం సుశీలాం సుందరీం రమ్యాం. మంచి శీలము కలిగినది, గొప్ప అందమైనటువంటిది, మంచి నడువడి కలిగినది, మంచి కొడుకులను కనగలిగినటువంటిది, వైష్ణవం చిరంజీవినం. ఆ పుట్టినటువంటి కొడుకు మహాభక్తుడై చిరంజీవి అయి ఉంటాడు. పరమైశ్వర్యయుక్తంచ, ఆ ఇంట్లో సర్వకాలములయందు ఐశ్వర్యం నిలబడి ఉంటుంది. పరమైశ్వర్యయుక్తంచ. అంతేకాదండి, దీంతో పాటుగా ధనభ్రష్టో ధనం లభేత్, కీర్తిహీనో లభేత్ కీర్తిం, ప్రతిష్టాంచ లభేత్ ధ్రువం. ఎవరికి ఇంతకు ముందు సంపదని పోగొట్టుకున్నాడో వాడికి తిరిగి సంపద కలుగుతుంది. ఎవడు కీర్తిని పోగొట్టుకున్నాడో వాడికి కీర్తి కలుగుతుంది. కీర్తి దేని వల్ల వస్తుంది? సత్ప్రవర్తన చేత, సద్బుద్ధి చేత వస్తుంది. అంటే అమ్మవారు బుద్ధిని ప్రచోదనం చేసి మంచి వైపుకి నడిపిస్తుంది. దానివల్ల కీర్తి గణిస్తాడు. ఇన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఆ లక్ష్మీదేవి యొక్క స్తోత్రంలో, లక్ష్మీదేవిని ప్రార్థన చెయ్యడంలో, ఆ అమ్మని సేవించడంలో వస్తాయి. అయితే శంకరులు అన్నారు, ఆ తల్లి ఎంతటి అవ్యాజ కరుణామూర్తి అంటే అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసి ప్రీతితో ఒక్కసారి ఆవిడ పాదముల దగ్గర తల వంచితే చాల్ట. శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు అంటారు, లక్ష్మీ కటాక్షం అంటే ఎలా ఉంటుందంటే, ఒక్కసారి వెళ్ళి లక్ష్మీదేవి దగ్గర మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి అంజలి ఘటించి శిరస్సు ఉంచి అమ్మ పాదములకు శిరస్సు తాటించి ఎవరు నమస్కరిస్తున్నారో, ఇవాళ అమ్మ లక్ష్మిగా ఉంది, అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా శిరస్సు ఉంచి ఎవరు నమస్కరిస్తున్నారో
ఎవరు ఆవిడికి ఇంత కుంకుమ సమర్పించారో, ఒక పువ్వు సమర్పించారో, ఆవిడ గురించి ప్రీతితో వింటున్నారో, ఒక కనకధారా స్తోత్రం చదువుతున్నారో, అటువంటి వారికి అమ్మ సమకూర్చేటటువంటి ఐశ్వర్యం ఎటువంటిది ఉంటుందంటే, అది త్వం లజ్జసే కథయకోయ యుదార భావ అన్నారు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మై చితంజలి భరం వహతే వితీర్య, కస్మై చితంజలి భరం వహతే వితీర్య అని. అటువంటి వాళ్ళకిట అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తల వంచి నమస్కరిస్తే వాళ్ళకి ఇహమునందు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చి, ఐశ్వర్యాన్ని ఇవ్వడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత ఐశ్వర్యం ఇచ్చినా సరే ఇంకా కోరిక ఉండిపోతుంది. నేను అమెరికా అధ్యక్షుడిని అయిపోతే బాగుండని ఉంటుంది, బ్రహ్మాండం అంతా నీ పరిపాలిస్తే బాగుండని ఉంటుంది, దానికి ఏం అంత ఉండదు. కానీ ఐశ్వర్యం అనగా ఏమి? నీకు ఎప్పుడు ఏ అవసరం వస్తే ఆ అవసరము తీరడానికి కావలసినటువంటి పదార్థము నీకు ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అడగవలసిన అవసరము లేకుండా తానే వచ్చి నీ అవసరాన్ని తీర్చగలిగినటువంటి యశస్సు నీకిచ్చి నీ అవసరం తీర్చడానికి 10 మంది నిలబడేటట్టు చెయ్యగలిగినటువంటి అదృష్టమును నీ యందు ప్రసరింపచేయడమే ఐశ్వర్యం. ఇంకంతకన్నా ఏం కావాలండి? 10 కోట్లు బ్యాంకులో ఉంటే ఏం చేస్తాడు? లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుడకు దొంగలకిత్తురో దొరలకవును తేనె జుంటీగలియవా తిరువరులకు. ఎందుకు ఐశ్వర్యం? తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. తాను ఒక సంకల్పం చేస్తే అది దిగుళంగా బహుళంగా జరగడం, తాను ఒక కార్యక్రమం త్యాగరాజు గారు ఏం సంపాదించారండి జీవితంలో నాకు చెప్పండి. త్యాగరాజు గారు తన ఆడుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన జోలిలో బంగారు కాసులు వేశారు. ఇంటికి వచ్చి అన్నపు ముద్దనుకుని ఉంచారు. బంగారు కాసులు కింద పడ్డాయి. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని కాసులు తీసుకెళ్లి పెంటకుప్ప మీద పారేశారు. తాను ఆరాధించే రామచంద్రమూర్తి విగ్రహాల్ని తీసుకెళ్లి తన అన్న జపేశుడు కావేరి నిధిలో పారేస్తే వెళ్ళి కావేరి ఒడ్డున కూర్చున్నారు. కనపడవయా రామా అని. నీటి మీద తేలి వచ్చేయండి విగ్రహాలు. వస్తే నన్ను పాలింపక నడచి వచ్చితివా అని రారా మా ఇంటి దాకా అంటూ తీసుకెళ్లారు. అలాగా ఉంది కదా నవంబర్ 17 నుంచి త్యాగరాజు గారి జీవితం, వారి యొక్క జననం దగ్గర నుంచి బ్రహ్మైక్యం వరకు. నిన్న మీరు విన్నారు కదా గంధర్వగానం, ఆ తల్లి సొత్తు, అమ్మవారి అనుగ్రహం. శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి గారు కూర్చుని త్యాగరాజస్వామి వారి జీవితంలో అద్భుత ఘట్టములలోని కీర్తనలను పాడుతుంటే దానికి సాహిత్య వ్యాఖ్యానం చేసే అదృష్టాన్ని అమ్మ నాకు కటాక్షించుగాక. అందుచేత అప్పుడు ఎలాగో వింటారు త్యాగరాజు గారి జీవితం. ఆ త్యాగరాజు గారు తన కుమార్తె వివాహం చెయ్యవలసి వస్తే ఆయన ఏం దాచుకున్నారు? ఆయన తన కుమార్తె వివాహం చెయ్యాలనుకున్నారంతే. యోగ్యుడైన వరుడు తనంత తాను వచ్చాడంతే, తన ప్రమేయం ఏం లేదు, వాళ్లే వచ్చారు. వివాహం చెయ్యాలనుకున్నారు. ఎక్కడి నుంచో రామచంద్రుడు వచ్చాడు, ఒక ఫోటో పట్టుకొచ్చారు. ఆయన అన్నారు ఫోటో పట్టుకొచ్చారని లేదు, నన్ను పాలింపగ నడచి వచ్చితివా స్వామి, అంత దూరం నుంచి నడిచి వచ్చావా ఇంత దూరం నా ఇంటికి అని పొంగిపోయారు. జరగలా? రంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి. మహాత్ములు ఎవరు డబ్బు దాచుకుని అంటే, నేను ఏమండి మీ అందరూ మీ బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ చేసేయండి అని నేనేం బోధ చేయట్లేదు, కానీ మితిమీరినటువంటి ఆశ జీవితంలో ఈశ్వరుడు ఇచ్చిన కాలం దుర్వినియోగం అయిపోవడానికి పనికొస్తుందేమో, కానీ ఈశ్వర అనుగ్రహం మనకి పెట్టని కోట. అమ్మ రక్షించుకుంటుంది, అమ్మ చేయించుకుంటుంది. ఎలా చేయించుకోవాలో మనం ఎందుకు బెంగ పెట్టుకోవాలి? అది లక్ష్మీ కటాక్షం అంటే. కానీ లక్ష్మీదేవితో ఉన్న ఇబ్బంది అంతా ఎక్కడొస్తుందో తెలుసా అండి? లక్ష్మి ఎక్కడుంటుందో పక్కన అలక్ష్మి పొంచి ఉంటుంది. మీరు ఇది నేను చెప్పలేదనుకోండి, కేవలం లక్ష్మీదేవి గురించి చెప్తే నేను నిజానికి సమగ్రంగా చెప్పనివాడని అవుతాను. లక్ష్మీదేవి రావడానికి ఏ స్థానములు అనువైనవో అక్కడ భ్రంశమైనప్పుడు అలక్ష్మి కూడా సిద్ధంగా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా అండి? ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు ముగ్గు వేసింది అనుకోండి ఇల్లాలు, లక్ష్మీదేవి ఉంటుంది. ఆవిడ 9ంటికి లేచి ఇంటి ముందు ముగ్గు లేదనుకోండి, దరిద్రం వస్తుంది. లక్ష్మీదేవి రావడం గురించి మీరు ఆలోచించకండి, దరిద్రం రాకపోవడం గురించి కూడా ఆలోచించాలి. అప్పుడే లక్ష్మి రావడంతో సమానం. అలాగే
అసలు యథార్థమునకు పడక గదిలోకి మళ్ళీ రాత్రి వెళ్ళాలి. ఇక మళ్ళీ పగటిపూట పడక గదిలోకి వెళ్ళారు అంటే పగటిపూట నిద్రించరాదు. తర్వాత కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, పరాన్న భుక్కు. ఎవరైనా పిలిచారనుకోండి, వాడికి ఎంత ఇష్టం ఇంకక్కడే తింటుంటాడు. అలా ఉండకూడదు. కొద్ది రోజులు మర్యాదకి తినచ్చు. తన ఇంట ఆహారం పచనం చేసిన దాన్ని తినడం ఆపేస్తే లక్ష్మి తొలగిపోతుంది. తన ఇంట్లో అందులో ఇవాళ లక్ష్మీదేవి అవతారం. అన్నపచనం ఇంట్లో చేసుకుని అన్నం తినాలి. అందులో ఐశ్వర్యం ఉంది తెలుసా అండి. మీ ఇంట్లో మీరు వంట వండుకుని మీరు భోజనం చేయడం, అనవసరంగా అస్తమానం పిలిచిన చోటికల్లా భోజనానికి వెళ్ళిపోకుండా ఉండడంలో లక్ష్మి ఉంది. అందుకని ప్రయత్నపూర్వకంగా నిగ్రహం పెంచుకోవాలి. కొంతమంది దగ్గర ఒక అలవాటు ఉంటుంది, నేను ఎత్తి చూపించానని మీరు అనుకోకండి. ఇదేంటి, శుభలేఖలు వస్తే అమ్మయ్యా వంట తప్పింది అనుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశీర్వచనం చేస్తున్నాం అనుకోరు. నేను చూశాను కొంతమందిని. అది దరిద్రాన్ని ఆహ్వానించడం. నువ్వు అన్న వస్త్రానికి లేనివాడివేం కాదే. నువ్వు ఎలా వెళ్ళాలంటే విందు కోసం వెళ్ళిన వాడిగా వెళ్ళకూడదు. నా అదృష్టం, నా స్నేహితుడు కూతురు వివాహం చేసుకుంటోంది, నేను ఆ అమ్మాయి 10 కాలాల పాటు పసుపు కుంకాలతో పిల్లా పాపాలతో సంతోషంగా ఉండాలి. నా స్నేహితుడి కన్నుల వెంట ఎప్పుడు నీరు రాకూడదు. ఎప్పుడు కనపడినా కోటేశ్వరారు నేను చాలా సంతోషంగా ఉన్నానండి మా అల్లుడితోటి, మా అమ్మాయితోటి అని నా స్నేహితుడు చెప్పాలి నాకు. అలా నా స్నేహితుడు సంతోషించడానికి నేను వెళ్ళి అక్షతలు వేయడానికి వెళ్తున్నాను అనుకుని వెళ్ళాలి. అనుషంగికం భోజనం వాడు ఎలాగో పెడతాడు. అందుచేత ఇవాళ రోజు సాయంకాలం కనకధారా స్తోత్రం చదవడం చాలా మంచిది. అసుర సంధ్య వేళ. అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుందం ఆనందకందమనిమేషమ ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం జంగశయంగనాయాః బాహ్వంతరే మధుజితశ్రిత కౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః కాలాంబుదాళిలలితోరసికైటభా ధాతటిదంగనేవ మాతుః సమస్తజరిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ర మాంగళ్యభాజి మధుమాధి నిమన్మధేన మయ్యాపతేత్తదిహమింద మందాల సంచమకరాలయ కన్యకాయాః దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా
అస్మిన్న కించన విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ ఇష్టా విశిష్టమతయోపి మయా దయార్ద్ర దృష్ట్వా స్త్రివిష్టపపదం దృష్టి ప్రహృష్టకమలోదరదీప్తిరిష్టాం మమ పుష్కరవిష్టరాయాః గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోజ్జతాని మామేవ మాతరనిశం కలయస్తు మాన్యే యత్కటాక్షసముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనంగమానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజ నయనే సరోజహస్తే ధవళతమాం శుక గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం దిగ్ధస్తిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూర్